గతంతో పోల్చుకుంటే చంద్రబాబు గారు ఈసారి పూజా కార్యక్రమాలకు కానీ లేకపోతే హారతులు వంటి కార్యక్రమాలకు కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. ఎలా చూడాలి సార్ దీన్ని? నేనేమంటానంటే మీరు ఎవరు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనపడుస్తుంది. నేను చేసింది నది ఒక నాగరికతకు చిహ్నం. ప్రతి ఒక్క వ్యక్తి నదుల్ని కాపాడుకోవాలి, ప్రకృతితో అనుసంధానం కావాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ఇది కాపాడుకుంటూనే మన భవిష్యత్తు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ నది ఉంటే అందరూ దాంట్లో కలుషితం చేశారనుకోండి, ఏమవుతుంది? రెండోది, ఈ నది గౌరవించి నదిని ఇది చేసుకొని చెట్లను ఇవన్నీ ఇది చేసుకుంటే రాబోయే రోజుల్లో నేచర్ మనల్ని కాపాడుతుంది, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. దాన్ని అనుసంధానం చేయాలని ఆలోచించాను. అనుసంధానంలో భాగంగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని అసోసియేట్ కమ్మన్నాను. వాళ్ళ యొక్క విశ్వాసాలను కూడా ఎక్కడ వమ్ము చేయకుండా ముస్లిమ్స్ మీ యొక్క మతానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి, దాని ప్రకారం ప్రాక్టీస్ చేయండి. క్రిస్టియన్స్ మీ యొక్క మతం, మీ యొక్క ప్రాక్టీసెస్ ఏమున్నాయి దాని ప్రకారం. హిందువులు మీ సాంప్రదాయాలు ఏమున్నాయి మీరు చేయండి. అట్లా అందరినీ కలిపాం. నది అనేది ప్రజల్ని డివైడ్ చేయడానికి కాదు, అందరినీ కలపడానికి. ఆ కలయిక తీసుకొచ్చాం. రెండవది, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క మతంలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాలను ఒకసారి నెమరు వేసుకుంటే మళ్ళీ అంకితమైన భావంతో పనిచేస్తే సంతోషం ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తి అమెరికాలో వెళ్తాడు, ఎవరు పని పాపం వాళ్ళకి తెలియని పిల్లల్ని కాల్చేస్తాడు. ఇంకొక దగ్గర మనం చూసే సమస్య మొన్న జపాన్లో కూడా చూసాం, ఇంకో దగ్గర చూసాం. ఎందుకు జరుగుతున్నాయి? ఒక ఉన్మాదం చేస్తూ ఉంటారు. కొంతమంది నేరాలని పదే ప్రేరేపిస్తూ ఉంటారు. ఎందుకు? ఈ నేరాలు జరిగితే తప్ప వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు రావు, లేకుంటే వీళ్ళ ఆబ్జెక్టివ్ నెరవేరదు. మతం పేరుతోనూ, కులం పేరుతోనూ, సమస్య పేరుతోనూ ఈ యొక్క హింసని ప్రోత్సహించే పరిస్థితి. ఇక్కడ జరుగుతున్న రాజకీయాన్ని ఏ కోణంలో చూస్తున్నారు మీరు? నేను అదే చెప్తున్నా. వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది, నాకు వచ్చింది ఏంటంటే ప్రజలు వీళ్ళకి సహకరించినా కానీ ఇక్కడ జరిగాయి. మీరు ఫస్ట్ నుంచి ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పైన నన్ను నిలదీయాలనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నాకు పూర్తిగా సహకరించకపోయినా, నాకు చాలా వరకు కన్స్ట్రైంట్స్ ఉన్నా, విభజన వల్ల చాలా సమస్యలు వచ్చినా నేను నిలదొక్కోగలిగాను. నేను అనుకున్నట్టని చేసుకుంటూ వచ్చాను. అక్కడ వాళ్ళకి రాలేదు. దెన్ ప్రాంతీయ అసమానత జరిగిపోయాయని దానికి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. అక్కడ వీలు కాలేదు. అది అయిన తర్వాత కులాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కూడా ఒక ఉన్మాద చర్యలు తప్ప ఇంకోటి కాదు. రాజధానికి అడ్డం పడ్డారు, ఇప్పుడు పడుతూనే ఉన్నారు. పోలవరానికి అడ్డం పడ్డారు, లేకపోతే ఎయిర్పోర్ట్కి అడ్డం పడ్డారు, అభివృద్ధికి ఎవరైనా అడ్డం పడుతున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెగటివ్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇవి కంటిన్యూగా చేస్తారు. నేను చేయగలిగేది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. ఏ పనైనా సరే వదిలిపెట్టకుండా చేసుకుంటే పోవడం. దీనికి ఎక్స్ట్రా ఎఫర్ట్ అవుతుంది, కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక కోర్టులో కేసు వేసాడు, నేను కూడా ఒక 5 నిమిషాలు గైడ్ చేయాలి, మా అడ్వకేట్స్ వెళ్ళాలి, శ్రమ